ఇక హైదరాబాద్ లో గిరిజన నాయకులు ఆందోళనకు దిగారు. లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపురావు దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. లంబాడీలకు రిజర్వేషన్ హక్కు తొలగించాలని సుప్రీంకోర్టులో తెల్లం వెంకట్రావు, బాబురావులు పిటిషన్ దాఖలు చేశారు. సోయం బాపురావు ఈ కుట్రల వెనక మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. గిరిజన నాయకులు లంబాడీల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. వెంకట్రావు, బాపురావుపై చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ అనే తీసేస్తామని అంటే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. అదే విధంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమము ఎల్బీ నగర్ లో చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాకు అడ్డుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇవాళ సోయం బాబురావు కావచ్చు, లేకపోతే తెల్ల వెంకట్రావు కావచ్చు, ఇలా కోండు గోడులకు ఏదైనా ఆదివాసులు ఉంటే పల్లెల్లో పోయి అక్షర జ్యోతి వెలిగించి అదే విధంగా అక్షర జ్ఞానం చెప్పాలి. గాని ఈ రోజు లంబాడీల మీద విషంగా కుప్పడం చాలా బాధాకరం. తెల్లం వెంకట్రావు అదే విధంగా మాజీ ఎంపీ సోయం బాపురావును కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగం లంబాడీలను రిజర్వేషన్ ఇచ్చింది, మరి భారత రాజ్యాంగం లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే విధంగా తెల్లం వెంకట్రావు, అదే విధంగా సోయం బాపురావు, మంత్రి సీతక్క పాత వయసు లంబాడీలను తీసివ్వాలని చెప్పేసి ఒక కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీలు సమావేశం అవుతా ఉన్నారు. తెల్లం వెంకట్రావు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. 20 మంది